ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా లవ్ చేయమని ఫోర్స్ చేయడం ఎంత తప్పు, ఒక అబ్బాయికి ఇంకో అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోయినా లవ్ చేయమని ఫోర్స్ చేయడం కూడా అంతే తప్పు. ఒకరోజు నేను ఇద్దరు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు పక్కింటి అమ్మాయి డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి మా ఇంటికి వచ్చింది. శ్రవణ్ ఆంటీ ఉందా? ఉంది కదా, ఎల్లో. అరే రోహన్ చెప్పరా, నువ్వెందుకు ఈ ఐషు పిల్లని లవ్ చేయలేవరా? నీకు బాగానే సెట్ అవుతుంది కదా. రే నీకోసమే చూస్తుందిరా పిల్ల తెలుసా. రే నువ్వు చెప్పక ఎవరిని లవ్ చేయాలో, నాకు చేసింది చాలు. వానికి ఆ ఫీలింగ్ ఉంటే వాడే మాట్లాడుకుంటాడు, నువ్వేం హెల్ప్ చేయకానికి. అరే విజల్, నీ విషయంలో అమ్మాయి సైడ్ ఫీలింగ్ ఆలోచించకుండా తప్పు చేసింది నువ్వు, నేను కాదు బావా. మనం సర్లే అది పక్కన పెట్టు. నిత్యకి నేను అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు అట్లా జరిగింది, కానీ ఇక్కడ అట్లా జరగదురా. ఈమె మన దోస్తు. ఒకసారి వీళ్ళిద్దరు ఊహించుకొని చూడు, వీనికి ఆమెకు సెట్ కాదా? నువ్వు చెప్పు. సెట్ అవుతారు అనిపిస్తుంది, మ్యాచింగ్ అయితే బాగుంటారు ఇద్దరు. రే ఏమ్రా మీరు నా గురించి కూడా మీరే మాట్లాడేసుకుంటున్నారు? అయినా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ పిల్లని, ఆ పిల్లకి నాకు లింక్ చేస్తారేం రా? అలాగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం రావులే. ఒకసారి ఆలోచించు, బయట ఎట్లా ఉన్నారో తెలుసు కదా. మనం ఈమెను ఎప్పటి నుంచో చూస్తున్నాం, మంచి పిల్ల, నీకు బాగా సెట్ అవుతుంది. బాగా కరెక్టేరా, ఆమె నీకు సెట్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంటారు ఇద్దరు, కానీ ఆ పిల్ల గల్లీ వారికి మంచి పిల్లనే. బయట కాలేజీలో ఎట్లుందో ఎవరికి తెలుసు? మంచి పిల్లనే బే, నువ్వు అట్లా నెగిటివ్గా చూడకామెని. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి ఆమె నార్మల్గానే కనిపిస్తుంది బావా. నాకు తెలిసి ఆ పిల్లకి బయట ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. లేట్ చేయకుండా నువ్వే లవ్ చేయి ఫస్ట్. ఒకసారి దోస్తులాగా కాకుండా లవ్ ఫీలింగ్తో చూడు బావా, నీకు కూడా లవ్ స్టార్ట్ అవుతుంది. అరే వస్తుందా, పోయినాక మాట్లాడదాం. ఐషో రోహన్ పిలుస్తున్నాడు. చచా నేనేం పిలవలే. ఏంలే ఐషో, మా గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒకదానివే కదా, ఇంకెవరున్నారు చెప్పు. అదే మాట్లాడుకుంటున్నాం, నువ్వు మా దోస్తు అని. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? ఖాళీగా పని బట్ట లేని వాళ్ళకి ఇట్లాంటి టాపిక్లే వస్తాయిలే ఐషో. సర్లే వెళ్ళొస్తా, బాయ్. రే మీరు ఎన్నైనా చెప్పండి, ఆ పిల్లని అట్లా చూడాలంటే కొంచెం ఎట్లనో ఉంది, తప్పేమో అనిపిస్తుంది. రే ఏం తప్పుబే, ఇద్దరు బాగుంటారు రా, ఆలోచించవసారి. వాళ్ళ ఇంట్లోకి మన ఇంట్లోకి కూడా బాగా పరిచయం ఉంది, సో ప్రాబ్లం కూడా ఏం కాదు. నిజం బా, కొన్ని డెస్టినీస్ మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి, కానీ మనం అది అబ్జర్వ్ చేయం. నీ అదృష్టం బాగుండి మేము అది కనిపెట్టినాం, కానీ వాడి డెస్టినీ మాత్రం వాడికి తప్ప పక్కన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అట్లా మా ఫ్రెండ్ రోహన్ గానికి ఆ పక్కింటి అమ్మాయిని లవ్ చేయమని చెప్పినాం. వానికి చిన్నగా అమ్మాయి మీద ఫీలింగ్ స్టార్ట్ అయినాయి, కానీ అట్లాంటిది ఏం లేదన్నట్టు మా దగ్గర ఉండేటోడు. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ గారు నాకు ఫోన్ చేసి, రే ఏం చేస్తున్నావు? ఏంలే ఖాళీ, చెప్పు. ఏం లేరా, ఏడికి పోతలేవా? ఈరోజు బట్టలు వేయడానికి పోతావు కదా. ఏం రో కొత్తగా అడుగుతున్నావు, నేను పోయి బట్టలు ఇచ్చే విషయం ఫస్ట్ టైం మాట్లాడుతున్నావు. ఏం లేదురా, ఇంట్లో టైంపాస్ అయితే లేదు, నేను కూడా వద్దామని. అట్లనా, నిన్న ఐసు పిల్ల బట్టలు ఇచ్చింది కదా, అవి ఇచ్చి రావాలి ఇప్పుడు. అవునా, అక్కడికైతే నువ్వు పోయిరారా, నేను రానులే. వేరే దగ్గరికి అయితే వద్దామనుకున్నా. కథలు పడకరా రే, నేను వాళ్ళ ఇంటికి బట్టలు వేయడానికి పోతా అని తెలిసే ఫోన్ చేసినావు, నాకు తెలియదా? నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేను, ఇక నేను రానులే. కథలు పడకు, దా బయటికి వస్తున్నా పోదాం. తర్వాత ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి బట్టలు వేయడానికి వెళ్ళినాం. బయట వాళ్ళ అమ్మమ్మ కూర్చొని ఉంది. బామా అంటే ఉందా? ఏం కావాలరా? ఎవరు మీరు? బామా నేను బట్టలు వేయడానికి వచ్చిన, మమ్మీ పంపింది. మాకేం అవసరం లేదు, బట్టలు పోండి. అక్కడ పొద్దున్నే బట్టలు అమ్ముకునేటోళ్ళు ఎక్కువైండ్రు. బట్టలు అమ్ముకునేటోళ్ళమ్మా, ఈ ముసల్దానికి కళ్ళే కాదు చెవులు కూడా దొబ్బినాయి. బామ్మా బట్టలు అమ్మడానికి రాలేమో, ఇయ్యడానికి వచ్చినాం. మీ బట్టలేనే ఇవి. వద్దంటే అర్థం కాదు, ఆరో పడుకోరు మీకు, కట్టి పట్టుకోవచ్చు. నాగండి జరా. బామ్మా ఆగే పోతున్నాం. ఆంటీ ఉన్నారా? అమ్మమ్మ ఏమైంది నీకు? వాళ్ళు బట్టలు ఇవ్వడానికి వచ్చినారు, పల్లెవంటి కొడుకు. నీ బట్టలే నిన్న కుట్టడానికి ఇచ్చినాం వాళ్ళకి. సారీ మా అమ్మమ్మ, మీరు అనుకోలేదు. అమ్మమ్మవి శారీస్ బ్లౌజెస్ సైజ్ కోసం ఇచ్చినాము, అన్ని ఉన్నాయా? ఫాల్ కూడా ఆంటీ కొనుక్కొని వేసిందా? ఎంతైంది మొత్తం ఇది? ఈ బ్లౌజ్ లో ఫాల్ లో చీరల గురించి నాకేం తెలుసు ఐషో, నేను ఖాళీ మా మమ్మీ కొట్టే బట్టలకి డెలివరీ బాయ్ని అంతే. మా మమ్మీకి ఫోన్ చేసి అడుగు. ఇందులో పెట్టిందిలో ఎంతైందో ఆగు చూస్తా. 320 అంట. 300 ఉన్నాయి చేతిలో, 20 తర్వాత వచ్చినప్పుడు ఇవ్వనా? లేలే, ఆ 20 కూడా ఇప్పుడే ఇయ్యి, మళ్ళీ మర్చిపోతాం. బామ్మని అడిగి ఇస్తుంది, ఆ కూర్చున్న దీనికే పెట్టుకుంటది చిల్లర పైసలు. సరే ఆగా అడుగుతా. రే ఏంది పే నువ్వు 20 రూపీస్ కూడా అడుగుతున్నావు? ఆ పిల్లకి లేవని చెప్తే గమనం ఉండొచ్చు కదా. అరే దిస్ ఈస్ బిజినెస్, దోస్తే బిజినెసే. ఏంది రోహన్, ఈసారి శ్రవణ్తో పాటు నువ్వు కూడా వచ్చినావు? నీకోసమే. అంటే అది మా గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒకదానివే కదా ఐషో, ఇంకెవరున్నారు చెప్పు, అందుకే వచ్చినాం. ఓ సరే అర్థమైంది. అన్నిసార్లు ఏం చెప్పకండిలే, నేను కూడా మిమ్మల్ని మంచి ఫ్రెండ్స్ లానే చూస్తున్నా. ఐ ఫ్రెండ్ యూ ఐషో. అంటే అదే లవ్ రిలేషన్ లో ఉంటే ఐ లవ్ యూ అని ఎట్లా చెప్తారో, ఫ్రెండ్ రిలేషన్ లో కూడా ఐ ఫ్రెండ్ యూ అనే ఫీలింగ్ తో చెప్పిన అంతే. బాగుంది ఇదేదో. ఓకే ఐ ఫ్రెండ్ యూ టూ. బాగేశాలు ఉన్నాయని ఇలా నడు పోదాం. ఇంకా అట్లా నేను వాళ్ళ ఇంటికి బట్టలు వేయడానికి వెళ్ళిన ప్రతిసారి మా ఫ్రెండ్ గారు కూడా నాతో వచ్చేటోడు. తనకి మెల్లమెల్లగా మా ఫ్రెండ్ గారి మీద డౌట్ రావడం స్టార్ట్ అయింది, లవ్ చేస్తున్నాడేమో అని. ఒకరోజు ఆ అమ్మాయి బర్త్డే ఉందని ముందు రోజు మా ఫ్రెండ్ రోహన్ గారు నైట్ 12కి కేక్ కట్ చేపిద్దామని ప్లాన్ చేసేయండు. అరే రేపు ఐసు బర్త్డే కదా. బానే గుర్తు పెట్టుకున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? బావా ఫైనల్లీ లవ్ చేస్తున్నావు అయితే. ఏమోరా నైట్ 12కి వెళ్ళి కేక్ కట్ చేపిద్దాం రా, ఏమంటారు? రే నైట్ 12కి ఏందిరా, ఏమనుకుంటారు వాళ్ళ ఇంట్లో ఆ టైంకి పోతే? పోదాం బా, ఏం కాదు, నేను వస్తా. నితిన్ రమ్మని చెప్పరా. అట్లనే ఇంటి కింద 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తా. ఇట్లా అందరం పోతే ఏం డౌట్ రాదు, వాళ్ళు కూడా ఏమనుకోరు. కరెక్టే గానీ ఆ నిత్య పిల్ల వస్తుందంట వారా ఆ టైంలో? డౌటే.
అడుగురా రమ్మని. ఐషు కూడా తోడుగా ఉన్నట్టుంటది. నేను పిలుస్తే రాదు కానీ అన్నయ్య విషయాలు పిలుస్తే వస్తుంది. వాడి వల్ల మేము కలిసినామని వాడి మీద ఫుల్ రెస్పెక్ట్ పెట్టుకుంది పిచ్చిది. ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ గాడు మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి బర్త్డే చేయడానికి వెళ్ళినాం. మా ఫ్రెండ్ గాడు మా అందరి చేతిలో క్యాండిల్స్ పెట్టి వాడు కేక్ పట్టుకున్నాడు. ఆంటీ డోర్ ఓపెన్ చేయగానే మా అందరినీ చూసి కొంచెం షాక్ అయింది. కానీ పిల్లల్ని నిత్యాన్ని కూడా చూసి ఏమనుకోలేదు. అప్పుడే ఐషు కూడా లోపల నుంచి వచ్చి మా అందరినీ చూసి కొంచెం సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయింది. అయ్యో ఏంది ఇదంతా సడన్ గా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మాకు గర్ల్స్లో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒకదానివే కదా ఐషు, ఇంకెవరున్నారు చెప్పు. ఇదంతా రోహన్ గాడి ప్లానే, వాడి వల్లే ఇదంతా. హ్యాపీ బర్త్డే ఐషు, హై ఫ్రెండ్ యూ. ఆ రోజు బర్త్డే చేసిన తర్వాత ఆ పిల్లకి మా ఫ్రెండ్ రోహన్ గారి మీద డౌట్ కన్ఫర్మ్ అయింది. రోహన్ లవ్ చేస్తున్నాడు, అందుకే ఇదంతా చేస్తున్నాడు అని. టైం చూసుకొని ఏదో ఒక రోజు ఫ్రెండ్ లాగా ఇదంతా చేస్తే ఓకే, కానీ లవ్ ఫీలింగ్ పెట్టుకొని ఇదంతా చేస్తే వద్దు అని చెప్దాం అనుకుంది. బర్త్డే రోజు ఆ పిల్ల గల్లీలో ఎవరో ఒక అబ్బాయి బండి మీద ఎక్కి వెళ్ళింది. ఆ రోజు మా ఫ్రెండ్ విశాల్ గారు చూసి మాకు వచ్చి చెప్పిండు, బావా నాకెందుకో ఐషుకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనిపిస్తుందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా, మీ వల్లనే నాకు ఇప్పుడు ఆ పిల్ల మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. అరే ఆగ్రాను, ఏమైంది బే? ఇందాక ఆ పిల్ల ఎవరో బండి మీద ఎక్కి వెళ్ళడం చూసిన బావా, గల్లీ కార్నర్ కి వెళ్ళి మరి ఎక్కింది. అరే ఈరోజు ఆ పిల్ల బర్త్డే, ఫ్రెండ్స్ తోనో కజిన్స్ తోనో బయటికి వెళ్ళి ఉంటది. పికప్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చినట్టున్నారు. అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటి కూడా ఎక్కువ లేట్ చేయకుండా చెప్తే అయిపోతుంది, ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది. ఎట్లా చెప్పాలో అర్థమైతలేదురా. టైం చూసుకొని చెప్దామని మా ఫ్రెండ్ గారు వెయిట్ చేస్తున్నాడు. ఆ పిల్లనేమో వీళ్ళని మంచి ఫ్రెండ్స్ లాగా చూస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఈ పిల్ల ఎవరో అబ్బాయి బండి మీద గల్లీకి వచ్చింది. బండి దిగినాక ఆ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి క్లోజ్ గా బాయ్ చెప్పేసి వెళ్ళింది. ఇదంతా మళ్ళీ మా ఫ్రెండ్ గారు చూసిండు. ఫుల్ కోపంతో మా దగ్గరకు వచ్చిండు. బావా నువ్వు ఆ పిల్ల మీద ఎక్కువ ఫీలింగ్స్ పెట్టుకోకు, ముందే చెప్తున్నా. వీడి మాటలు విని నువ్వు ఫీలింగ్స్ పెంచుకోకు. రే నా కోపం తెప్పియకరా మళ్ళా. ఏమేమి చెప్పు గమన. లాస్ట్ టైం బండి మీద పోతే బర్త్డే ఉంది అనుకుని లైట్ తీసుకున్నాం. ఈ రోజు మళ్ళీ ఆ పిల్ల ఎవరో బండి మీద వచ్చింది. బండి దిగినాక వానికి క్లోజ్ గా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిందిరా. కన్ఫర్మ్ ఆ పిల్ల ఎవరినో లవ్ చేస్తుంది. రే విశాల్ నువ్వు నిజంగానే చూసినావారా? అవును బావా, ఆ పిల్ల చాలా క్లోజ్ గా ఉంది వాడితో, నేను చూసినా. అరే ఆగుబేను. అరే రోహన్, మనం ఎప్పుడైనా గల్లీలో కలిసినప్పుడు ఎక్కడికైనా పోతున్నప్పుడు క్లోజ్ గా ఫ్రెండ్లీగా చేసి ఇట్లా బాగా చెప్పుకుంటామో, ఆ పిల్ల కూడా అట్లా ఫ్రెండ్లీగా చెప్పి ఉంటది. సెకండ్ ఇచ్చినంత మాత్రాన ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అరే బావా నాకైతే నమ్మకం లేదు. నువ్వు ఫీలింగ్స్ పెంచేసుకొని తర్వాత బాధపడొద్దని ఇదంతా చెప్తున్నా. అరే ఆపుబేను, నువ్వు ఫస్ట్ నుంచి ఆ పిల్లని నెగిటివ్ గానే చూస్తున్నావు. ఆ నిత్య పిల్ల గురించి ఇట్లా నెగిటివ్ గా మాట్లాడమని చెప్పు, మాట్లాడాడు. ఎందుకంటే ఫస్ట్ టైం వీడు ఆమెను చూసినప్పుడు వీనికి ఆమె నచ్చింది కాబట్టి. అంటే వీనికి నచ్చితే ఆమె మంచి పిల్ల, నచ్చకపోతే బ్యాడ్ పిల్ల అనుకుంటాడు వీడు. జేడిది మగ్గాడు. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు సంబంధం లేకుండా? మీ ఇష్టం రా, ఇక నేనేం మాట్లాడాను, ఇక ఏమైనా చేసుకోండి. అరే రోహన్, ఆ పిల్ల ఫ్యాషన్ డిజైన్ కాలేజ్, పెద్ద కాలేజీలో చదువుతుంది. వాళ్ళందరికీ ఇవి కామన్, అందరు ఇట్లనే ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నీకు ఫస్ట్ ప్రపోజ్ అయితే చేయరా అని చెప్తున్నా. ఓకే అయితే ఓకే, లేదంటే లేదు. మనకు క్లారిటీ వస్తుంది. ఆ రోజు నుంచి మా ఫ్రెండ్ గారు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. ఒకడేమో లవ్ చేయమని చెప్తున్నాడు, ఇంకోడేమో ఆ అమ్మాయి ఇంకెవరినో లవ్ చేస్తుందని చెప్తున్నాడు. ఏది కన్ఫర్మ్ గా తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. మళ్ళీ ఇంకో రోజు సేమ్ ఎవరో బైక్ మీద వచ్చింది. ఈసారి బండి దిగిన ప్లేస్ లో ఒక బస్సు పార్క్ చేసి ఉంటే అనుకోకుండా ఆ బస్సు ముందు బైక్ ఆపి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మళ్ళీ మా ఫ్రెండ్ గారు వాళ్ళిద్దరిని చూసిండు. వీళ్ళు చెప్తే నమ్మరని ఈసారి వీడియో రికార్డ్ చేసి చూపిద్దాం అనుకున్నాడు. బస్సు వెనక సైడ్ నుంచొని వాళ్ళిద్దరు కనిపించేలా వీడియో రికార్డ్ చేసిండు. మళ్ళీ వాళ్ళిద్దరు వీడిని చూస్తారేమో అని డౌట్ రావద్దని తర్వాత ఫోన్ బస్ కింద నుంచి కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేసిండు వాళ్ళ లెగ్స్ కనిపించేటట్టు. అట్లా వీడియో రికార్డ్ చేసేటప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయి సడన్ గా లెగ్స్ కొంచెం పైకి లేపింది. అది చూసి మా ఫ్రెండ్ గారు ఇంకేదో ఊహించేసుకొని మా దగ్గరికి కోపంతో వచ్చి ఆ వీడియో చూపించండు. అది చూసి మేమిద్దరం కొంచెం షాక్ అయినాం. మా ఫ్రెండ్ రోహన్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అరే బావా ఇప్పుడైనా నమ్మండిరా, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల వీని లవ్ చేయకపోతే మంచిది కాదు అని అనాల్సిన అవసరం లేదు. అయినా నేను ఇంకా నమ్మండిరా. వీడియో కింద నుంచి ఎందుకు రికార్డ్ చేసినవరా? ముఖాలు కూడా కనిపించేటట్టు తీయొచ్చు కదా. స్టార్టింగ్ అట్లా కూడా తీసిన చూడు. అట్లా తీస్తే వాళ్ళకి డౌట్ వస్తుందని ఫస్ట్ వాళ్ళని రికార్డ్ చేసి తర్వాత కింద నుంచి తీసిన. నువ్వు వాళ్ళిద్దరు ఆ ప్లేస్ లో ఉన్నారా లేదా అదొకటి చూడు. అయినా బస్ వెనకాలకి పోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంటదిరా? ఏమైనా ఉంటే నార్మల్ గా రోడ్ మీద మాట్లాడేసి పోవచ్చు కదా. నువ్వు ఎన్నైనా చెప్పరా, నేనైతే ఇంకా నమ్మను. ఒకవేళ ఆ వీడియో నిజమైతే వీడు హోప్స్ పెట్టుకోకుండా ఎప్పటిలాగా ఫ్రెండ్ లాగా ఉంటాడు, ఓకేనా? కానీ వీడికి ఆమె సెట్ అవ్వలేదు అని కోపంతో ఆ పిల్లని బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పిల్ల మీద నీకు అంత పాజిటివ్ థింకింగ్ ఏంటిదివా? ఏమననిస్తలేవా అసలు? నిజం చెప్పు, నీకేమైనా ఇష్టం ఉందా ఆ పిల్ల అంటే? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు సంబంధం లేకుండా? నేను ఆమెని మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసిన. మనకి గర్ల్స్ లో ఆమె కొత్త ఫ్రెండ్ అని చాలా సార్లు చెప్పిన. అందుకే నేను ఆమెని బ్యాడ్ చేయకుండా మాట్లాడుతున్నా. ఆపుబా, నా విషయంలో ఎట్లా చేసినావో వీడి విషయంలో కూడా అట్లనే చేద్దాం అనుకున్నావు, కానీ వర్కౌట్ కాలేదు. అందుకే నా ఆమెను ఏమంటలేవు. అసలు టాపిక్ సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే రోహన్, నువ్వు కూడా నన్ను తప్పర్థం చేసుకుంటే ఈ విషయంలో నేను ఇంక ఇన్వాల్వ్ కానరా. వాడి మాటలేదు. ఇంకా చెప్పాలంటే ఇదంతా లొల్లీలు ఎందుకు అనుకుంటే నువ్వు కూడా ఎప్పటిలాగా ఫ్రెండ్ లాగా చూడమని అంతే. లవ్ లాంటివి ఏం పెట్టుకోకిగా. అరే నేను అడిగినారా ఆ పిల్లని లవ్ చేస్తున్నా అని? నేనేదో నా పాటికి నేను ఏ ఫీలింగ్ లేకుండా సైలెంట్గా ఉంటే ఆ పిల్ల మీద ఫీలింగ్ వచ్చేలాగా చేసింది మీరు. మళ్ళీ ఇప్పుడేమో ఒకడు నాకు సంబంధం లేదు అంటాడు, ఇంకోడేమో ఆమె మంచిది కదా అని ప్రూఫ్లు పట్టుకొస్తున్నాడు. మధ్యలో ఆమె మీద ఫీలింగ్ పెంచుకున్నా నేను అవలాగన్నారా?
సరే వదిలేయంట్రా. అయినా ఆ పిల్ల కోసం మనం గొడవ పెట్టుకోవడం ఏంట్రా గలీజ్గా. నేనే మెల్లగా ఫీలింగ్స్ తగ్గించుకుంటా ఆమె మీద, సరేనా? కానీ నువ్వు అన్నట్టు నేనైతే ఆమెను ఎప్పటిలాగా ఫ్రెండ్ లాగా చూడలేను. వీడన్నట్టు ఆమె నాకు సెట్ కాలేదని కోపంతో ఆమెను బ్యాడ్గా కూడా చూడను. ఆమె పర్సనల్ లైఫ్ ఆమె ఏమైనా చేసుకొని మన మధ్య ఇంకోసారి ఈ పిల్ల టాపిక్ రావద్దు. అట్లా మా ఫ్రెండ్ గారు ఇష్టం లేదని బయటికి చెప్పినా లోపల మాత్రం చాలా ఫీల్ అయ్యిండు. వీడు అట్లా ఫీల్ అవ్వడం చూసి ఆ వీడియో వల్ల ఇదంతా జరిగిందనే కోపంతో ఆ రోజు ఈవినింగ్ ఆమెకు ఫోన్ చేసిన. ఆమె మీద ఎప్పుడు సీరియస్ అవ్వని నేను ఆ రోజు సీరియస్గా మాట్లాడాల్సి వచ్చింది. ఐషు, రోహన్కి నువ్వు అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, తెలిసి కూడా వాడితో ఎందుకు అంత క్లోజ్గా ఉండి వాడికి ఓప్స్ ఇచ్చినావు? ఏంటిది? రోహన్కి నేనంటే ఇష్టమా? అవును, నీ కూడా వాడంటే ఇష్టం కాబట్టి ఎన్ని రోజులు క్లోజ్గా ఉన్నావు అనుకున్నాం మేము. నేను అందరితో ఉన్నట్టే రోహన్తో కూడా క్లోజ్గా ఉన్నా. క్లోజ్గా ఉంటే నాకు రోహన్ అంటే ఇష్టం ఉన్నట్టు కాదు కదా. ఎంత క్లోజ్? ఈ వీడియోలో ఉన్నంత క్లోజ్గా ఉంటావా నువ్వు ఫ్రెండ్స్తో? దాన్ని ఫ్రెండ్స్ అన్నారు, ఇంకేమంటారో నీకే తెలవాలి. వాట్? ఏంది వీడియో? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్పి వానికి ఓప్స్ పెంచినావు? మీరు నన్ను కలిసిన ప్రతిసారి గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంటే నేను ఒక్కదాన్ని అని మీరు చెప్తుంటే మీ మీద నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫీల్ వచ్చి నేను మీతో క్లోజ్ గా ఉన్నా. మీరేమో లవ్ చేయడానికి ఫ్రెండ్షిప్ అనే రీజన్ పెట్టుకొని ఇదంతా చేసినారు. క్లోజ్ గా ఉంటే లవ్ అని ఊహించుకోవడం మీ తప్పది. ఈ వీడియోలో మీరు చూసింది నిజం కాదని నేను ఇప్పుడు ప్రూవ్ చేయలేను. అది మీ ఇమాజినేషన్ అంతే. ఆ రోజు బస్ వెనక నుంచి కాకుండా ముందు ఫేసెస్ కనిపించేటట్టు రికార్డ్ చేస్తుంటే ఇంకా క్లియర్ గా ఉండేది ఆ రోజు అసలు ఏం జరిగిందో. ఆ రోజు నేను జస్ట్ చెట్టుకున్న ఫ్లవర్ తెంపడం కోసం హైట్ అందట్లేదని కొంచెం లెగ్స్ పైకి లేపి ఫ్లవర్ తెంపుకున్నా. కానీ మీరు వీడియోలో ఇంకోలాగా ఊహించేసుకున్నారు. నాకు అసలు మీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు నిజంగా ఫ్రెండ్ అనే ఫీలింగే ఉంటే అసలు ఇట్లా తప్పర్థం చేసుకోరు. నాకు ఇంకా నీతో మాట్లాడాలని లేదు. రోహన్ నా వల్ల ఏమైనా హోప్స్ పెట్టుకొని బాధపడి ఉంటే నేను తనకు సారీ చెప్పి క్లారిటీ ఇస్తా. కానీ ఇప్పుడు నువ్వు అన్న మాటలు మాత్రం నేను అస్సలు మర్చిపోలేను. ఇంకా నీతో అస్సలు మాట్లాడను. నీ ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు. నీకన్నా విశాల్ నయ్యం. అసలు నెగిటివ్ గా చూడడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తాడు ఏమైనా ఉంటే. విశాల్ విషయంలో కూడా ఏదో చేసినావు అంట కదా, మళ్ళీ నాకు చెప్తున్నావు ఎట్లుండాలని. ముందు ఫ్రెండ్స్ ని ఎట్లా చూడాలో నువ్వు నేర్చుకో. అరే ఈరోజు ఆ పిల్ల బర్త్డే, ఫ్రెండ్స్ తోనో కజిన్స్ తోనో బయటికి వెళ్ళేటది. అయినా నేను ఇంకా నమ్మనురా. వీడియో కింద నుంచి ఎందుకు రికార్డ్ చేసినవరా? ముందు ఫ్రెండ్స్ ని ఎట్లా చూడాలో నువ్వు నేర్చుకో. తన గురించి నెగిటివ్ టాపిక్ వచ్చిన ప్రతిసారి తనకి సపోర్ట్ చేస్తూ పాజిటివ్ గా థింక్ చేసిన నేనే ఇప్పుడు తన దృష్టిలో బ్యాడ్ గా చూస్తున్నా అని ఫిక్స్ చేసుకుంది. ఇద్దరు సెట్ అవుతారు అనుకుని వాడిని లవ్ చేయమని అడగడం తప్పు. ఆ ఒక్క తప్పు వల్ల వాడు బాధపడిండు. వీడు ఆమెని నెగిటివ్ గా చూడడం స్టార్ట్ చేసిండు. ఆమె నన్ను నెగిటివ్ గా చూడడం స్టార్ట్ చేసింది. కానీ లాస్ట్ కి మా ఫ్రెండ్షిప్ లో మాత్రం ఏ లొల్లీలు రాలేవు. ఆ పిల్ల కోసం మనం కొట్టుకోవడం ఏంది అనుకోని మళ్ళీ ఎప్పట్లాగానే ఉన్నాం. మన ఫ్రెండ్ గాడు ఎవరినైనా లవ్ చేస్తే సపోర్ట్ చేయండి, కానీ లవ్ చేయమని ఫోర్స్ చేయడం తప్పు. అదొక పర్సనల్ ఫీలింగ్ అని మాకు లేట్ గా అర్థమైంది. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.